వైసీపీ మేనిఫెస్టోపై ఇవాళ తుది కసరత్తు చేస్తున్నారు ఆ పార్టీ అధినేత జగన్. ఇప్పటికే ప్రజాకర్షక ప్రణాళికను పార్టీ సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్ల నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ బృందం సిద్ధం చేసింది. మేనిఫెస్టోలో రైతులు, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వైసీపీ మేనిఫెస్టో కమిటీతో ఇవాళ జగన్ భేటీ కానున్నారు. తుది మెరుగులు దిద్దిన తర్వాత మేనిఫెస్టో ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, ఈరోజు వైసీపీ మేనిఫెస్టో బయటకు వచ్చే అవకాశం ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించడానికి ముహూర్తం సిద్ధం చేసుకుంటుంది. దీనికి సంబంధించి తుది కసరత్తును చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో ఈరోజు ప్రచారానికి ఆయన కాస్త విరామం ఇచ్చారు. విరామం ఇచ్చి ఈరోజు ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టీములతో ఆయన భేటీ కానున్నారు. అందులో భాగంగానే మేనిఫెస్టో కమిటీని పిలవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక మాజీ ఐఏఎస్ అధికారి అలాగే నిపుణులైనటువంటి వారితో కూడా ఒక ముగ్గురితో కూడినటువంటి ఒక బృందం సపరేట్గా ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది మేనిఫెస్టో పైన. ఇందులో 4 అంశాలకు సంబంధించి 4 పేజీల్లో ప్రధానంగా మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి భావించారు. మొదట నవరత్నాల్ని ప్రమోట్ చేయడము, దానితో పాటు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు, బీసీ డిక్లరేషను, నిన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వము పెన్షన్స్ని 3,000 రూపాయలకు పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఏం చేయాలన్న దానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో 1,000 రూపాయలని 2,000 చేస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు అది 2,000 అయింది. ఇప్పుడు 3,000 పెంచుతున్నారని చెప్పి కూడా పరిస్థితి ఉండడంతో ఏం చేయాలన్న దానికి సంబంధించి కూడా ప్రధానంగా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో పాటు మేనిఫెస్టో కమిటీతో కూడా జగన్మోహన్ రెడ్డి చర్చించే అవకాశాలు ఉన్నాయి. నిన్న ఆదోని సభలో ప్రత్యేకంగా ఉద్యోగులకి ఆయన ఐఆర్ని 27%, ఆ తర్వాత దీనికి సంబంధించి సిపిఎస్ను రద్దు చేస్తామని ఒక ప్రకటన చేయడంతో ఉద్యోగులను ఆకట్టుకోవడానికి కూడా ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కౌలు రైతుల్ని దృష్టిలో పెట్టుకునే ప్రత్యేకమైనటువంటి స్కీమును కూడా రెడీ చేస్తుంది ఆ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి కూడా ఆ పార్టీకి సంబంధించి సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లతో పాటు కొద్దిమంది సీనియర్లంతా కూడా కౌలు రైతుల సంఘాలతో అలాగే నాగిరెడ్డి కూడా కొద్దిమందితో భేటీ అయ్యారు. దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ని కూడా వారు జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పడం జరిగింది. కౌలు రైతులకు ఒక బ్లూ కార్డ్ ఇవ్వాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక నవరత్నాలు అత్యంత కీలకమైనటువంటి రైతు భరోసా, తర్వాత చేయూత, ఆసరా పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రమోట్ చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది మేనిఫెస్టో కమిటీ. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసినటువంటి పరిస్థితి, ఈ రోజు కూడా భేటీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి అంశాలతో ముందుకు వస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కోసం ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తున్నట్లుగానే తెలుగుదేశం పార్టీ కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా నవరత్నాల్లో ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారో, పెన్షన్ అనేటటువంటిది పెంచడం కానివ్వండి, ఆ తర్వాత రైతులకు సంబంధించినటువంటిది, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమిస్తే వాటిని ఫాలో కావాలనేటటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా మేనిఫెస్టో కూడా ప్రకటించినటువంటి ఒక పరిస్థితిని చూస్తున్నాం. మేమైతే చాలా స్పష్టంగా చెప్పాం, మేనిఫెస్టోలో ఏం ఉండబోతోంది, ఎలాగా ఉండబోతోంది అనేటటువంటిది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సూటిగా చెప్పారు. దాని ఏదో పెద్ద పుస్తకం అనేటటువంటిది కాకుండా కేవలం ఒక 4 పేజీలతో మొత్తం అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఒక అద్భుతమైనటువంటి పథకాలని వాళ్ళ జీవితం మారిపోయేటటువంటి విధంగా హామీలు ఉండబోతున్నాయి. 4 పేజీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సిద్ధమవుతుందని చెప్పి కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తూనే ఉన్నారు. అయితే నిన్న ప్రభుత్వం ప్రకటించినటువంటి స్కీమ్ పైన ఎక్కువగా వర్కౌట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి అంశాలపైన సంతకాలు చేస్తామన్న దానికి సంబంధించి దానిపైన కూడా ఈరోజు కోర్ కమిటీ చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్టున్నారు. అలాగే రైతులకు ఇస్తామన్నటువంటి 12,500 రూపాయలకి ఇంకా ఏమన్నా పెంచే అవకాశం ఉందా? దానితో పాటు 45 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకి కూడా పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితిలో ఇంకా వైసీపీ ఎలాంటి గూడీస్ని మేనిఫెస్టోలో ప్రకటించనున్నది అన్నదే ఇప్పుడు ఎదురు చూడాల్సినటువంటి అంశం. ఓవర్ టు యు ప్రసాద్. థ్యాంక్ యూ.